day. And also the subject is Young Minds in Nation Building. I felt very happy because meeting youngsters is always a pleasure for me. Because Dr. Kalam sir always used to tell us, whenever you have time, go and meet the youth. You get inspired. I mean, I came here to get myself inspired. So whenever I see youngsters, whenever I see people like you, I really get inspired. I always feel that there is a lot of future for this nation. So in this connection, I'll try to speak for about half an hour or 45 minutes. Then maybe we'll have some session, question and answers. That is how I think is the impact. Yeah. How many of you can't follow Telugu? So let us get back, because mother tongue is always very comfortable. Mother tongue, that's why it is called mother tongue. Because we can pick up things very fast. తొందరగా నేర్చుకోవచ్చు, తర్వాత తొందరగా మాట్లాడవచ్చు, అర్థం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం పెట్టేసి అటు తెలుగులో ఉండట్లేదు, మనం ఇంగ్లీష్లో ఉండట్లేదు, మధ్యలో ఎక్కడ ఉండిపోతున్నాం అన్నమాట. ఎస్పెషల్లీ స్కూల్స్లో అదే చూస్తాను నేను. ఇంగ్లీష్ మీడియం మీద లాట్ ఆఫ్ క్రేజ్. బట్ యాక్చువల్లీ మన మాతృభాషలో మనం ఎంత త్వరగా మనం చదవగలము, ఎంత త్వరగా నేర్చుకోగలమంటే నెక్స్ట్ ఈజ్ ఓన్లీ ట్రాన్స్లేషన్. ఇఫ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ గుడ్, నేను ఏంటంటే తెలుగులో నేర్చుకున్నది ఇమీడియట్గా మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అందువల్ల యంగ్ మైండ్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ అనగానే యంగ్ మైండ్స్ ఇన్ కంట్రీ బిల్డింగ్ ఎందుకు అనలేదు అని నాకు ఒక డౌట్ వచ్చింది. వై ఓన్లీ వీ సెడ్ నేషన్? సో దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్, కంట్రీకి నేషన్కి తేడా ఏంటి, కంట్రీ అంటే ఏంటి, నేషన్ అంటే ఏంటి అని ఆలోచించుకుంటుంటే డిక్షనరీ తిరిగేస్తే అందులో కంట్రీ అంటే ప్రాదేశిక విభాగం అని దాని డెఫినేషన్ ఇచ్చారు. అంటే an area of land that has its own government, దీన్ని కంట్రీ అంటారు. an area of land that has its own government, ఒక ప్రాదేశిక విభాగం. whereas నేషన్ అంటే ఒక జాతి. ఇంగ్లీష్లో ఏమన్నారంటే దీన్ని an aggregation of persons of the same ethnic family often speaking the same language or cognate languages. This is the definition of nation. కాబట్టి ఇప్పుడు మన భారతదేశం కంట్రీనా నేషనా అన్నది మీరు చెప్పాలి, whether it fits into the definition of country or whether it fits into the nation. Nation. Definitely all countries, all nations are countries, there is not, but all countries are not nations. And we are very fortunate, Manavanta, that we are in a nation like India, Bharat. సో మొదట మన భారతదేశంలో జన్మించినందుకు మనం గర్వపడాలి. అందుకని పద్మపురాణాన్ని తిలగిస్తే మీకు ఒక శ్లోకం ఉంది. వాడు ఏమంటారంటే ఆ శ్లోకం తాత్పర్యం ఏంటంటే 84 లక్షల జీవరాశులు ఉంటే అందులో మనిషిగా పుట్టడం అన్నది చాలా కష్టం. ఎందుకంటే మనం ఏదైనా చిన్న చీమలాగా పుట్టిండొచ్చు, మనం చిన్న ఎలకలాగా పుట్టిండొచ్చు, కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళమంతా మనం మనుషులుగా పుట్టాం. అంటే వీఆర్ ఆల్ వెరీ ఫార్చునేట్. ఆ తర్వాత మనిషిగా భారతదేశంలో పుట్టడం ఇంకా కష్టం అంట. మొదట 84 లక్షల జీవరాశులు మొత్తం ప్రపంచంలోనే ఉన్నాయి, కానీ అందులో మనిషి జన్మ ఎత్తడం, మనిషి జన్మ ఎత్తిన తర్వాత అది భారతదేశంలో మనం మనిషిగా పుట్టడం, అది ఇంకొక అదృష్టం మనందరికీ. ఆ తర్వాత మూడవ ముఖ్యమైన పని మనం చేయాల్సింది ఏంటంటే మనిషిగా పుట్టి భారతదేశంలో మనిషిగా పుట్టిన తర్వాత మనకు నిర్దేశించబడిన డ్యూటీ, మన కర్తవ్యాలను చక్కగా చేయాలి అన్నది ఆ శ్లోకం తాత్పర్యం. కాబట్టి ఈ రెండు విషయాలు మనకు అయిపోయాయి. మొదటి రెండు విషయాలు, మనిషిగా పుట్టాం, భారతదేశంలో పుట్టాం. మూడవ పని మనం అంతా చేయాల్సింది ఏంటంటే మన ఏ పని అయితే మన దగ్గర నుంచి చేయగలగాలో, మనం ఏదైతే చేయగలమో దాన్ని మన శాయశక్తుల మనకున్న కెపాసిటీ ఎంత ఉందో ఆ కెపాసిటీతో మనం పని చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా దేశం నిర్మాణం అవుతుంది అని ఆ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మీ అందరి నుంచి మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, మా అభిమతం ఏంటంటే మీరంతా మీకు నిర్దేశించిన పనులు చక్కగా చేయాలి. అంటే ఇప్పుడు విద్యార్థి దశలో ఉన్నారు కాబట్టి విద్యార్థి దశలో మీరు ఏం చేయాలో అది మనసు పెట్టి 100% మీరు చేయగలగాలి. ఆ తర్వాత రేపు ఉద్యోగాల్లోకి చేరుతారు. ఉద్యోగంలో మీ దగ్గర ఏ విధమైన పని మీరు చేయాలో అది మనసు పెట్టి చేయాలి. ఆ విధంగా మనం ఒక్కొక్క దశలో ఒక్కొక్క డ్యూటీ మనం చేస్తున్నప్పుడు ఆ 100% అది పెట్టి మనం చేయగలిగితే అప్పుడు మన జన్మ ఖచ్చితంగా సార్థకం అవుతుంది అన్నది ఆ శ్లోకం యొక్క తాత్పర్యం.
ఈరోజు వై దే హ్యావ్ నాట్ పుట్ ఏ టాక్ ఆన్ ఓల్డ్ మైండ్స్ ఇన్ నేషన్ బిల్డింగ్, అది కూడా ఆలోచించాను. వై ఓన్లీ యంగ్ మైండ్స్, వై ఇట్ షుడ్ నాట్ బి ఓల్డ్ మైండ్స్ ఇన్ నేషన్ బిల్డింగ్? దాని గురించి మళ్ళా ఆలోచిస్తే, ఎందుకంటే ఈ యూత్ అన్నవాళ్ళు, యువత అన్నది వాళ్ళలో చాలా ఎనర్జీ ఉంటుంది. దే ఆర్ వెరీ వెరీ ఎనర్జెటిక్. కాబట్టి కొత్త కొత్త ఆలోచనలు వాళ్ళకు కలుగుతుంటాయి, కొత్త కొత్త విషయాలు వాళ్ళు ఆలోచిస్తుంటారు. అందరూ ఆలోచించే విధంగా కాకుండా వేరొక విధంగా ఆలోచిస్తుంటారు, ముఖ్యంగా పిల్లలు, యువత. కాబట్టి అటువంటి వాళ్ళే రేపు దేశాన్ని దే కెన్ బిల్డ్, నేషన్ బిల్డింగ్ వాళ్ళు చేయగలరు. దానికోసం విద్యార్థులు ఎలా ఆలోచిస్తుంటారో ఒక చిన్న నాకు కలిగిన అనుభవాన్ని మీకు చెప్తాను. ఒక సైన్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను. చిన్న చిన్న పిల్లలు, 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు. ఒక పిల్లవాడు ఒక సోలార్ వాటర్ హీటింగ్ ఎక్విప్మెంట్ తయారు చేశాడు. ఒక పిల్లవాడు చిన్న ఒంగోలు జిల్లాలో ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాడు. అప్పుడు నేను వాడిని అడిగాను, నీకు ఎలా వచ్చింది ఐడియా అంటే, నేను ఒకరోజు స్కూల్కి వెళ్తే సార్, మా స్కూల్లో ఒక ధనవంతుల పిల్లవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఏమన్నాడంటే నన్ను, నేను రోజు గీజర్లోంచి బ్రహ్మాండంగా వేడి నీళ్ళతో స్నానం చేసుకొస్తాను, నువ్వు బీదవాడివి, నువ్వు అలా చేయలేవురా అని అన్నాడు. అప్పటి నుంచి ఆ కుర్రవాళ్ళు ఏమైందంటే, వీడికి నేను ఏదైనా పాఠం చెప్పాలి, నేను ఏదైనా చెయ్యాలి అని ఒక తపన ఈ పిల్లవాడి మనసులో కలిగింది. అదే రోజున వాళ్ళ సైన్స్ మాస్టర్ వచ్చి సోలార్ ఎనర్జీ గురించి వాళ్ళకి పాఠం చెప్పాడు. అంటే సూర్యరశ్మిలో, సూర్యుడిలో ఇంత కాంతి ఉంటుంది, ఆ కాంతి నుంచి ఎంతో మనకు ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని కనుక మనం సక్రమంగా ఉపయోగించి దాన్ని వాడుకుంటే దాని నుంచి మనం ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శక్తి సంపాదించవచ్చు, మార్చవచ్చు, లేకుంటే ఉన్న నీళ్లను వేడి చేసుకోవచ్చు, వంట వండొచ్చు. కాబట్టి వాడికి వెంటనే ఆ నీళ్లను వేడి చేసుకోవచ్చు అన్న ఒక పాయింట్ దొరికింది. వాడికి క్లాస్ అయిపోగానే వెళ్ళి మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. సార్, ఈ నీళ్లను వేడి చేయాలి నేను అన్నాడు, దీన్ని వాడి. సో వెంటనే ఆ మాస్టర్కి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. వాడు చిన్న పిల్లవాడు క్లాస్ అయిన తర్వాత వచ్చి అడుగుతున్నాడని వాడికి కొంచెం గైడెన్స్ ఇచ్చి, తర్వాత లైబ్రరీలో ఒక 2 బుక్స్ కూడా చెప్తే, ఆ పిల్లవాడు వెళ్ళి వెంటనే వాళ్ళ ఊరికి వెళ్ళి ఒక డబ్బా కొన్నాడు, ఒక ఆయిల్ టిన్. ఆ ఆయిల్ టిన్ తీసుకెళ్ళి ఒక పక్కన ఒక షాప్లో పెట్టి దాన్ని బ్లాక్గా పెయింట్ వేసేసాడు. వేసిన తర్వాత ఒక మెకానిక్ షాప్కి వెళ్ళి కాపర్ ట్యూబ్స్ తీసుకొని వాటిని ఈ విధంగా చేంజ్ చేశాడు అనమాట. చేసి ఈ డబ్బాకి ఆ 2 కాపర్ ట్యూబ్స్ దాన్ని అటాచ్ చేసేసి అక్కడ పిన్ చేశారు, అది చేసేసి టేప్ వేసేసి. వేసిన తర్వాత ఏం చేశాడంటే వాటికి ఒక చిన్న ట్యాప్ అరేంజ్ చేశాడు. తర్వాత ఒక స్టేషనరీ షాప్ నుంచి ఒక 10 భూతద్దాలు తీసుకొచ్చాడు, మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్. తీసుకెళ్ళి 2 వెదురు బద్దల మీద ఈ భూతద్దాలను ఇటువైపు 5, ఇటువైపు 5 పిన్ చేశాడు. వాడు మేకులు కొట్టేసి పెట్టిన తర్వాత ఈ డబ్బాను తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దీని మీద పెట్టాడు అనమాట, గోడ మీద. దాంట్లో నీళ్లు పోసి, తర్వాత ఈ కాపర్ ట్యూబ్ ఉంది, దాని ముందు ఈ వెదురు బద్ద పెట్టి దాన్ని సూర్యుడికి చూపించి తిప్పి ఫైనల్గా ఆ భూతద్దాల్లోంచి వచ్చిన కాన్సన్ట్రేషన్ వెళ్ళి ఆ కాపర్ ట్యూబ్స్ మీద పడేటట్టు చేసి అందులో నీళ్లు పోసి నెమ్మదిగా ఈ ట్యాప్ తిప్పాడు. తిప్పి కొంతసేపు అయిన తర్వాత ఆ బకెట్లో వేడి నీళ్లు పడ్డాయన్నమాట. ఆ వేడి నీళ్ళతో స్నానం చేసుకుని వెళ్ళి వాడికి చెప్పాడు, ఈరోజు నేను వేడి నీళ్లతో స్నానం చేసుకొచ్చాను, ప్రతిరోజు నేను వేడి నీళ్లతో స్నానం చేస్తాను. నేను బీదవాడిని అయ్యుండొచ్చు, కానీ నాలో ఆ తపన ఉంది, ఆ ఫైర్ నాలో ఉంది. ఆ ఫైర్తో నేను తయారు చేశానని వాడు మా అందరి ముందు ఎంతో గర్వంగా కుర్రవాడు చెప్పాడు. సో ఇదేనమాట, దిస్ ఈజ్ వాట్ ఈస్ దేర్ ఇన్ యూత్. యూత్లో ఉన్నది ఏదో ఒకటి కొత్తది చేసి చూపించాలి, వాళ్ళలో ట్రెమండస్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందుకనే రామాయణం కూడా మీరు ఒకసారి రెఫర్ చేస్తే, విశ్వామిత్రుడు దశరథుడికి వచ్చి రాముని నా వెంట పంపించు అంటాడు. మేము యజ్ఞయాగాదులు చేస్తుంటే ఈ రాక్షసులంతా వచ్చేసి వాటిని చెడిపేస్తున్నారు, కాబట్టి వాళ్ళని ఎదుర్కోవడానికి రాముడు కావాలి నాకు అంటే. అప్పుడు దశరథుడు బాధపడి అంటాడంటే, నేను కూడా గొప్ప యోధుడిని, నేను కూడా గొప్ప వీరుని, నేను ఎంచుతాను నీ వెంట, రాముడిని తీసుకొద్దు. అప్పుడు విశ్వామిత్రుడు, లేదు, నాకు ఈ పనికి రాముడు కావాలి. ఎంతో కష్టంగా విశ్వామిత్రుడు రాముడిని తీసుకువెళ్ళి, ఆ తర్వాత మీకు జరిగింది, ఆ తర్వాత లంకకు వెళ్ళడం, అక్కడ రావణాసుడితో యుద్ధం, ఆ తర్వాత రాముడు ఆదర్శప్రాయుడిగా మనకు తయారయ్యాడు. ఆ క్షణంలో
రాముడిని కాకుండా దశరథుడిని తీసుకువెళ్ళింటే రాముడి రామాయణం ఎలా ఉండేదో మనకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా విశ్వామిత్రుడు ఐడెంటిఫై చేసి రాముడు ఆ యూత్లో ఉన్నవాడే ఇటువంటి పనులు చేయగలడు, ఈ ఓన్లీ కెన్ బిల్డ్ నేషన్ అని అప్పుడు విశ్వామిత్రుడు కూడా తెలిసింది. అందుకని యంగ్ మైండ్స్ ఆల్వేస్ బిల్డ్ నేషన్. కాబట్టి మన పురాణాలు తిరిగేసినా కూడా, మన చరిత్ర తిరిగేసినా కూడా దేశాన్ని మార్చిన వాళ్ళంతా కూడా యువతే. కాబట్టి పురాణాల నుంచి ఇప్పటి వరకు కూడా మహావీరుని తీసుకోండి, గౌతమ బుద్ధుడిని తీసుకోండి, శంకరాచార్యుని తీసుకోండి, వీళ్ళంతా యువతలో ఉన్నప్పుడే, యువకులుగా ఉన్నప్పుడే వాళ్ళు దేశం మొత్తం తిరిగి దేశంలో మార్పు తీసుకురాగలిగారు. దిస్ ఈస్ ది పవర్ ఆఫ్ యూత్. యువతుల్లో ఇటువంటి అద్భుతమైన శక్తి ఉంటుంది అన్నమాట. దాన్ని మనం గుర్తించడం చాలా. స్వామి వివేకానందుల వారు కూడా ఎంతో కష్టపడి ఆయన షికాగో చేరుకున్నారు, వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో భాగం చేయడానికి. ఆయన ఇక్కడి నుంచి పడవలో వెళ్ళి అక్కడ ఎవరు తెలియదు, ఆయన ఇన్వైట్ కూడా చేయలేదు, ఎవరినో ఒకరిని పట్టుకొని అక్కడ వాళ్ళ సహాయంతో వెళ్ళి ఆ రోజు మాట్లాడాడు. చూడండి, ఆ తర్వాత ఆ కృషి, ఆ శ్రమ కనుక ఆ యువకుడు చేయకుంటే ఈరోజు మనం వివేకానంద వారి గురించి వినేవాడు ఉంటారు. కాబట్టి యువతలో ఆ పట్టుదల ఉంది, మేమేదో ఒకటి చెయ్యాలి, ప్రపంచానికి చేసి చూపించాలి అని ఆ పట్టుదల వాళ్ళలో ఉంటుంది అన్నమాట. కాబట్టి అటువంటి వాళ్ళు మీరంతా. ఇప్పుడు నేను చెప్తున్న మహావీరుడు గౌతమ బుద్ధుడు కానీ, స్వామి వివేకానందుల వారు కానీ, శంకరాచార్యుడు కానీ, వీరందరూ కూడా వాళ్ళలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి. ఆ అన్ని క్వాలిటీస్ కూడా మీలో ఉన్నాయన్నమాట. ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై దోస్ క్వాలిటీస్. దేశం కోసం ఏం చేయమన్నా చేద్దామన్న తపన కనుక మీలో ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఆ స్థాయికి ఎదగలరు. ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్, మీలో మీకు కాన్ఫిడెన్స్ ఉండడం చాలా ముఖ్యం. నేను అది చేయగలను, ఆ స్థాయికి నేను చేరగలను అని మీలో కనుక మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఆ స్థాయికి చేరుకోగలరు అన్నమాట. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక పుస్తకంలో చదువుతుంటే ఆయన ఏమన్నారంటే, యూ కాంట్ మేక్ ఆర్ బిల్డ్ నేషన్ బై జస్ట్ బ్రిక్స్, యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ది మైండ్స్ ఆఫ్ యంగ్ పీపుల్ అండ్ దెన్ అలోన్ కెన్ నేషన్ బిల్డింగ్ టేక్ ప్లేస్. అంటే దేశాన్ని ఇటుకలతో నిర్మించలేము, యువకుల మేధస్సు ఎప్పుడైతే సిద్ధం చేస్తామో అప్పుడే దేశ నిర్మితి సాధ్యమని ఆయన మన ప్రణబ్ ముఖర్జీ గారు ఒక స్పీచ్లో ఎక్కడ మాట్లాడుతూ ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈ కొటేషన్ చెప్పారు. ఇటువంటి ఎనర్జీ, ఇటువంటి అంబిషన్, చేయాలన్న తపన, అటువంటి శక్తి యువతలో ఉంది. దాన్ని మనం గ్రహించాలన్నమాట. దానికి ఉదాహరణగా చాణక్యుడి గురించి చెప్పాను. కౌటిల్యుడు అంట మన అర్థశాస్త్రం రాసి. ఆయన నందరాజులతో అవమానించబడిన తర్వాత ఎక్కడో తల దాచుకొని ఈ నంద వంశాన్ని మనం ఎలా ఎదిరించాలి అని అప్పుడు చంద్రగుప్తుడు కనపడితే అతన్ని తీసుకువెళ్ళి అతనికి ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత సైన్యాన్ని తయారు చేసి వెళ్ళి మళ్ళా నంద వంశాన్ని చేసి చంద్రగుప్తుడిని రాజుగా చేస్తాడన్నమాట. చూడండి, ఒక యంగ్ వ్యక్తి, ఒక యువకుడు తన జరిగిన అవమానానికి కక్ష కట్టి దాన్ని ఈ విధంగా చేశాడన్నమాట. అదేవిధంగా మహాత్మా గాంధీ, ఆయన కూడా దక్షిణాఫ్రికాలో యంగ్ ఏజ్లో వెళ్ళినప్పుడు ఆయన ట్రైన్లో వెళ్తుంటే ఆయన బయటికి తోసేశారు. ఆయన దగ్గర ఉన్న సామాన్లన్నీ తీసి పడేశారు. మళ్ళా గుర్ర బగ్గీలో వెళ్తున్నప్పుడు ఆయన ఎక్కడ కూర్చోమన్నారు ఆయన. ఆ తర్వాత ఇటువంటి అవమానాలు చూసి, అదేవిధంగా ఇటువంటి అవమానాలు ఇంకెవరికి కలగకూడదు అన్న భావనలతో ఆయన సౌత్ ఆఫ్రికాలో, దక్షిణాఫ్రికాలో ఉన్న ఇండియన్లందరినీ ఏకత్రం చేసి అక్కడ వాళ్లకు లీడర్షిప్ ఆయన ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత ఇక్కడికి రావడం, మన స్వాతంత్ర సంగ్రామం, ఇదంతా మనకు తెలుసు. అప్పుడు కనుక మహాత్మా గాంధీ అనుకోనంటే మనకెందుకు, వాళ్ళు ఏదో తోసేశారు మనల్ని బయటికి, పర్వాలేదు రేపటి నుంచి మనం చూసుకుందాంలే అని. కానీ ఆ గుర్ర బగ్గీలో వెళుతున్నప్పుడు దాన్ని ఎక్కడో ఎక్కడ కూర్చోమన్నప్పుడు ఇటువంటి అవమానాలు పడిన తర్వాత మనలో ఒక రకమైన ఇది చైతన్యం రావాలి. ఎందుకు ఈ అవమానం జరుగుతుంది, దీన్ని మనం ఎలా ఎదిరించగలమని మీరు ఆలోచించకుంటే ఇంకెవరు ఆలోచిస్తారు? చూడండి, మరి యువత ఆలోచించుకుంటే ఇంకెవరు ఆలోచిస్తారన్నది మీరు ఆలోచించాలి. అందువల్ల సమాజంలో ఏదైతే జరుగుతుందో దాన్ని చూసి చూడనట్టు మీరు ఎప్పుడు వదిలేయకండి. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ గారు కూడా అదే చేశారు. కందుకూరి వీరేశలింగం గారి గురించి కూడా మీరు చదివితే ఆయన కూడా ఎన్నో సమాజంలో జరుగుతున్న దురాచారాలు ఉంటే వాటినన్నిటినీ అధిగమించి ఆయన సమాజంలో పరివర్తన చేసుకురావడానికి ఆయన ప్రయత్నించారు.
కాబట్టి ప్రతి ఒక్కరూ సమాజం పట్ల ఏదో ఒక భావనలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వీఆర్ ఆల్ బికమింగ్ ఇండివిజువలిస్టిక్. మనం మన గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. నేను చదవాలి, నేను ఇది చేయాలి, నా జీతం సంపాదించుకోవాలి, నా ఫ్యామిలీ అవ్వాలి, ఆ తర్వాత ఐ హ్యావ్ టు బి హ్యాపీ, అంతే. ఐ అన్న కాన్సెప్ట్ ఎక్కువ పెరిగిపోయింది. ఆ ఉయ్ అన్న కాన్సెప్ట్ తగ్గిపోతుంది. ఎవ్రీబడి హెస్ బికమ్ వెరీ సెల్ఫిష్. నేను, మనం అన్న దాని గురించి మనం మాట్లాడాలి. కాబట్టి మీరంతా కలిసి ఆలోచిస్తే యాజ్ ఎ యూత్ మీరు వి అని ఆలోచించడం మొదలుపెట్టారు. కమ్ అవుట్ ఆఫ్ ఐ సిండ్రోమ్ అండ్ గెట్ ఆన్ టు వి కాన్సెప్ట్. అందుకని గౌతమ బుద్ధులు అన్నారు, ఇఫ్ వి రిమూవ్ ఐ అండ్ రీప్లేస్ ఇట్ విత్ వి, ఈవెన్ ఇల్నెస్ ఆల్సో బికమ్స్ వెల్నెస్ అంటారు. ఇల్నెస్, ILLNESS, ఇల్నెస్. ఆ ఐని తీసేసి మనం వి పెడితే ఇట్ బికమ్స్ వెల్నెస్. కాబట్టి సమాజంలో వెల్నెస్ కనుక కావాలి, మనకు సమాజంలో మంచి ఆరోగ్యం ఉండాలి, సమాజంలో మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, సమాజంలో మంచి ప్రగతి ఉండాలంటే ఈ ఐ కాన్సెప్ట్ నుంచి వీ హ్యావ్ టు గో టు వి కాన్సెప్ట్. అందువల్ల మన చరిత్ర చూసిన, మన పురాణాలు చూసిన, మన దేశాన్ని నిర్మించిన వాళ్ళు యువత అన్నమాట. కాబట్టి యూత్ ఆర్ ది నేషన్ బిల్డర్స్. దే వర్ నేషన్ బిల్డర్స్ అండ్ దే ఆర్ నేషన్ బిల్డర్స్ అండ్ దే విల్ బి నేషన్ బిల్డర్స్. అది మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా రాణా ప్రతాప్ గురించి చదువు. ఎందుకంటే మన దేశం పట్ల మనకు అభిమానం ఉండడం చాలా ముఖ్యం. చాలా మందికి ఏంటంటే ఈ భారతదేశం గురించి కించపరుస్తూ మాట్లాడి చాలా మంది ఎంజాయ్ చేస్తారు. ఇండియాలో ఇలానే అవుతుంది, ఇండియాలో ఇలాగే ఉంటుంది అని మన దేశం గురించి కించపరుస్తూ మాట్లాడుతూ చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు. దట్ ఈస్ ఎ క్రైమ్. ఏ దేశంలో అయితే మనం జన్మించామో, ఏ దేశంలో అయితే మనం పుట్టామో, ఆ దేశం గురించి మనకు అభిమానం ఉంది. అందువల్ల ఆ అభిమానాన్ని పెంచుకోవడానికి మనం పుస్తకాలు చదవడం మొదలుపెట్టాలి. పుస్తకాలు చదివితే అందులో చాలా విషయాలు తెలుస్తాయి. కాబట్టి రాణా ప్రతాప్ గురించి మీకు తెలియాలి. రాణా ప్రతాప్ రాజస్థాన్లో వెళ్తే ఆయన ఒక మహావీరుడు. అక్బర్ వచ్చి రాణా ప్రతాప్ను తన స్వాధీనంలో చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ రాణా ప్రతాప్ ఒప్పుకోలేదు. కానీ ఎంతోమంది కింగ్స్ అంతా కూడా అక్బర్కు లొంగిపోయారు, కానీ రాణా ప్రతాప్ లొంగిపోలేదు. రాణా ప్రతాప్ అన్నాడు, నేను ఫైట్ చేస్తాను. చేసి ఫైనల్గా హల్దీ ఘాటి అని ఒక యుద్ధం జరిగింది. మీరు చూడొచ్చు, హర్యానా అక్కడికి వెళ్తే హల్దీ ఘాటి. ఆ యుద్ధంలో తన దగ్గర ఉన్న తక్కువ సైన్యంతో అక్బర్ సైన్యాన్ని ఎదిరించడానికి ప్రయత్నించాడు, కానీ అది కుదరలేదు. కాబట్టి కొన్ని సంవత్సరాలు వెళ్ళి అడవుల్లో ఉన్నాడు. అప్పుడు ఉన్నా కూడా మాన్ సింగ్ అని ఈ రాణా ప్రతాప్ బంధువు వెళ్ళి ఇతన్ని అడుగుతాడు. రాణా ప్రతాప్ని వెళ్ళి చూస్తే అక్కడ గడ్డితో తయారు చేసిన చపాతీలు తింటున్నాడు రాణా ప్రతాప్. మాన్ సింగ్ చూడు, నేను ఎలా ఉన్నాను, నేను ఒక కింగ్డమ్లో ఉన్నాను, నువ్వు కూడా వచ్చేసే అక్బర్కు జోహార్ అనేసి అక్బర్ కాళ్ళు పట్టుకో, నువ్వు కూడా ఒక బ్రహ్మాండమైన రాజు అయిపోతావు అని అన్నాడు. అంటే అప్పుడు రాణా ప్రతాప్ ఏమంటాడంటే, నేను చనిపోయిన తర్వాత ఎంతో మంది అమ్మలు నా పేరు వాళ్ళ పిల్లలకు పెడతారు ఖచ్చితంగా. నేను ఎప్పుడు అక్బర్కు నేను లొంగిపోను, నేను ఇలాగే బ్రతుకుతాను, కానీ నాలో ఉన్న శక్తిని, దేశం యొక్క గొప్పతనాన్ని నేను చూపిస్తానని మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత సైన్యాన్ని తీసుకుని మళ్ళా వెళ్ళి రాజు అవుతాడు. కాబట్టి ఈజ్ ఎ నేషన్ బిల్డర్. రాణా ప్రతాప్ ఈజ్ ఎ నేషన్ బిల్డర్. అదేవిధంగా వర్గీస్ కురియన్ అని ఒక వ్యక్తి మీరు చదివింటారు, వైట్ రెవల్యూషన్, మిల్క్ ప్రొడక్షన్లో ఈ అమూల్ అని మీరు చదివింటారు, ఆనంద్, గుజరాత్. వర్గీస్ కురియన్ ఒకసారి ఒక పేపర్లో చూశాడు. ఒక బ్రిటిష్ వ్యక్తి ఏమని కామెంట్ చేశాడంటే, లండన్లో మురుగు కాలువలో పారుతున్న నీరు భారతదేశంలో ఉత్పత్తి అయ్యే పాల కన్నా శ్రేష్టంగా ఉంటుందని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. లండన్ మురుగు కాలువలో పారుతున్న మురుగు నీరు భారతదేశంలో ఉత్పత్తి అయ్యే పాల కన్నా చాలా బాగుంటుందని ఒక వ్యక్తి కామెంట్ చేస్తే ఇట్టుదిలా. నా దేశం గురించి ఒక వ్యక్తి ఈ విధంగా కామెంట్ చేశాడు. నా దేశం అంటే ఏంటో చూపిస్తానని ఆయన వెళ్ళి గుజరాత్లో ఉన్న మిల్క్ ప్రొడక్షన్ పాల ఉత్పత్తిదారులందరినీ తీసుకొని ఒక కోఆపరేటివ్ ఫామ్ చేసి దానికి అమూల్ అని పేరు, ఆనంద్ మిల్క్ యూనిట్ లిమిటెడ్ ఆర్ సమ్ అమూల్, మీరు అమూల్ ఏదైతే చూస్తుంటారో అదనమాట.
ఆ తర్వాత త్రూ వైట్ రెవల్యూషన్ ఇండియా హెస్ బికమ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ ఇన్ ది వరల్డ్ అన్నమాట. ఈజ్ అ నేషన్ బిల్డర్. వర్గీస్ కురియన్ ఈజ్ ఎ నేషన్ బిల్డర్. ఎందుకంటే ఆ యువతగా ఉన్నప్పుడు, యువకుడుగా ఉన్నప్పుడు తనకు తగిలిన ఒక దెబ్బ అన్నమాట. నా దేశం గురించి ఎవరో ఈ విధంగా మాట్లాడతారా అన్న భావన లైన్లో కలిగి సి హౌ హి హస్ ట్రాన్స్ఫార్మ్ ది నేషన్. సో వర్గీస్ కురియన్ ఈజ్ ఎ నేషన్ బిల్డర్. అందుకనే ఎక్కడో అన్నారు, భయపడే యువత ఉన్నంత వరకు ఆ దేశానికి భవిత లేదన్నారు. భయపడే యువత ఉన్నంత వరకు ఆ దేశానికి భవిత లేదన్నారు. ఎందుకు మనం భయపడాలి అని మీరు ఆలోచించాలి. ప్రతిదానికి మనం భయపడిపోతాం. కాబట్టి ఎప్పుడు భయపడకూడదు. ధైర్యంగా పోరాడే లక్షణాలు మీరు చూడాలంటే ప్రథమ స్వాతంత్ర సంగ్రామం చూడాలి. 1857వ సంవత్సరంలో ఏదైతే సిపాయిల తిరుగుబాటు అని మనం చదువుకున్నామో వాటిలలో ఉన్న వీళ్ళంతా ఎవరు? ఝాన్సీ లక్ష్మి, తర్వాత వచ్చి తాంతియా తోపే, మంగల్ పాండే. వీళ్ళంతా ఏంటంటే వాళ్ళలో ఒక రకమైన ధైర్యాన్ని తీసుకొని వాళ్ళు ఎంతో పెద్దదైన బ్రిటిష్ రాజ్యాన్ని కూడా వాళ్ళు ఎదుర్కొన్నారు. కాబట్టి వాళ్ళంతా భయం లేని యువత. ఎప్పుడైతే యువత నుంచి భయాన్ని మనం పారద్రోలుతామో అప్పుడు ఆ దేశానికి ఖచ్చితంగా భవిష్యత్తు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి భయపడకండి. ప్రతి దానికి భయపడిపోతుంటాం మనం. ఏమైపోతుంది ఏమవుతుంది. నెవర్ హ్యావ్ దట్ ఫియర్. ఆల్వేస్ హ్యావ్ కాన్ఫిడెన్స్. మీలో ధైర్యాన్ని ఉంచుకోండి. ఆల్వేస్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే మనం కాన్ఫిడెన్స్ ఉంటుందో అన్నోన్ గురించి ఎప్పుడు మనం భయపడము. కాబట్టి మీకు ఎప్పుడైనా అలా భయం కలిగితే ఇమీడియట్లీ థింక్ అబౌట్ ఝాన్సీ లక్ష్మి, థింక్ అబౌట్ మంగల్ పాండే, థింక్ అబౌట్ భగత్ సింగ్. ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించండి. వాళ్ళు ఏ విధంగా అయితే ఎటువంటి భయాన్ని మనసులో ఉంచుకోకుండా వాళ్ళు ఏ విధంగా అయితే దేశాన్ని వాళ్ళు కాపాడడానికి ప్రయత్నించారో, వాళ్ళు చేసిన దానికి మనం చేస్తున్న దానికి దెర్ ఇస్ నో కంపారిజన్. బట్ స్టిల్ వాళ్ళని కనుక మనం ఆదర్శప్రాయాలుగా మనం తీసుకుంటే, కానీ ఇప్పుడు రూమ్లోకి వెళ్ళి చూస్తే మీరు సినిమా యాక్టర్ల పోస్టర్లు కనిపిస్తారు. వాళ్ళు దే ఆర్ అవర్ రోల్ మోడల్స్. ప్రతి హాస్టల్ రూమ్స్కి వెళ్ళి చూసినా